నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పొంగనూరులో సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. నూర్ షావలి బాబా దర్గా ఉర్స్ ఏర్పాట్లను పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో బహుమతి అందుకున్న జేఎస్ కల్చరల్ అకాడమీ విద్యార్థులు. వార్తలోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీ సర్వేయర్ భరత్ కుమార్లు అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో పుంగనూరులో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సోమవారం
శనివారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలనకు ఈ విజయాలే నిదర్శనమని చెప్పారు. भारतीय जनता पार्टी के बोलो, भारतीय जनता पार्टी के जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाहे, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाहे, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाहे, जय 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 भारत 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 భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడం కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో మంది హిందువులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి, కొన్ని కుటుంబాలు అయితే కుటుంబాలు లేకపోయినటువంటి పరిస్థితులు, అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ ని గట్టిగా ఓడించి పాతాళానికి తొక్కి దీనిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేస్తూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినారు. ఇదే విధంగా హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో కూడా సరే ప్రతి ఒక్క దాంట్లోనే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, ఎన్డీఏ కూటమికి ఓటేసి ప్రజలు మీ మద్దతు తెలపాలని మోడీ గారు నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఏం కావాలి, దేశ భద్రతకు ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉంటారు. భారత్ మాతాకి కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అవకాశం, ఒక సువర్ణ దినంగా ఈరోజు పేర్కొనవచ్చు. మనసు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. మీకు ఇదే ప్లేస్ లో లాస్ట్ ఒక 15 రోజుల ముందు చెప్తాం, ఏదైతే మహిళా బిల్లులు పార్లమెంట్ లో ఓడి ఉంటారో ఈ ఇండి కూటమి అనేది ఖచ్చితంగా అతి దగ్గరలోనే నామరూపం లేకుండా పోతుందని మా జనసేన పార్టీ తరఫున మేము తెలియజేశాం. అది అక్షర సత్యంగా 15 రోజులు పేర్కొన్నానే భారతదేశ ప్రజలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని, టీఎంసీని, అదే విధంగా అన్నా డిఎంకేని డిఎంకే స్టాలిన్ ని ఆతాపాతాలను తొక్కి వాళ్ళని నార తీశారు. ఈ స్టాలిన్ గాని లేకపోతే దీది గాని వీళ్ళ యొక్క ఈ రోజు ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికి చెప్పబెట్టి కావాలి. ఎవరికంటే అహంకారంతో ఊగిపోయే వాళ్ళకి, ఎవరైతే మన భారతదేశం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి, ఎవరైతే భారతదేశానికి అనుకూలంగా కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా ఈ ఎలక్షన్ ను ఒక చెప్పబెట్టలాగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత తలకెక్కి అహంకారంగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఓడుకోరు. వాళ్ళకి అవకాశం వచ్చిన రోజు తొక్కి నార తీస్తారని ఈ రోజు నిదర్శనం. కాబట్టి ఈ ఎలక్షన్ ని, ఈ అహంకార పార్టీలని తొక్కి నార తీసినండి దీని బెంగాల్ ప్రజలకు కానీ, తమిళనాడు ప్రజలకు కానీ, అస్సాం ప్రజలకు కానీ, పుదుచ్చేరి ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి దేశంలో ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని చెప్పి చెప్పే తప్పదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించే పరిస్థితి ఈరోజు దేశంలో కనపడుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ను ఈరోజు తిరస్కరించారు, ఇతర పార్టీలంతా కూడా ఈరోజు తిరస్కరించారు ప్రజలు. ఒక బీజేపీ ఈ రాష్ట్ర దేశంలో కార్యక్రమాలు చేయగలదు, ఈ దేశానికి రక్షణ కావాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశంలో నలువైపులా భారతీయ జనతా పార్టీ అనేది ప్రతి గ్రామాన, ప్రతి రాష్ట్రంలో కూడా పాతుకుపోతూ ఉంది. అయితే ఒక వెస్ట్ బెంగాల్లో స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించాడో,
ఏ ఉన్నత ఆశయాలతో ఈ జనసంఘాన్ని నెలకొల్పాడో ఆ మహనీయుడు జన్మించినటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాలేకపోయింది. అయితే ఈ మహానాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రపంచనము సృష్టించింది. ఇదే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున 50 మంది ప్రజలు జనసంఘ స్థాపకులు అంటే భారతీయ జనతా పార్టీ స్థాపకులైనటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి వీరందరూ అందించినటువంటి ఘనమైన నివాళిగా మనం భావించవచ్చు. ఇప్పుడున్నటువంటి మనము ఈ విషయాన్ని గర్వించదగినటువంటి విషయం. ఇంకా మైనార్టీ సోదరులు ఇంకా ముందు భారతీయ జనతా పార్టీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం. ఆ నినాదాన్ని మనమందరూ ముందుకు తీసుకెళ్దాం. ఇన్ని రోజులుగా సుమారుగా 80 సంవత్సరాలుగా తృణమూల కాంగ్రెస్ వాళ్ళు విదేశీ పాలనలో వాళ్ళు పరిపాలించినటువంటి నిరంకుశ పాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఇప్పుడు వారు మన ప్రధానమంత్రి మోడీ గారు కాలు మోపిన తర్వాత ఆయనకు అడుగులు అడుగు వేస్తూ ఆయన మాటలను సిద్ధాంతాలకు తల ఒగ్గి తమ ఓటును వాళ్ళు వేసి ఈ యొక్క పాలనకు నిరంకుశ పాలనకి బుద్ధి చెప్పారు. దానివల్ల మనం కూడా మన రాష్ట్రాల్లో కూడా మన భారతదేశం అంతా కూడా మన ప్రధానమంత్రి మోడీ గారికి విశ్వగురువుగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారికి ఆయనకు మనము చేయొత్నిస్తూ ఆయన అడుగుల అడుగు వేస్తూ మన భారతీయ జనతా పార్టీ గెలిపించే దిశగా మనమందరం పోరాడాలని ఈ యొక్క సన్నివేశంలో ఈ యొక్క గెలిపించినటువంటి ఈ యొక్క రాష్ట్రాలు గెలిచినటువంటి అందరూ కూడా ప్రజలకి కూడా పుంగనూరు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కుటుంబ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూర్ షా వలీ బాబా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10వ తేదీల్లో దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను సిఐ సుబ్బరాయుడు సోమవారం పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లిలో హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు సప్తగిరి హాజరయ్యారు. పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో హెల్పింగ్ మైండ్స్ 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుంగనూరు హీరో సప్తగిరి హాజరయ్యారు. సప్తగిరి మాట్లాడుతూ అతి కొంతమందితో ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలో నేడు దాదాపు 30,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూబకర్ గురించి, హెల్పింగ్ మైండ్స్ నిస్వార్థమైన సేవల గురించి ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కరాటే ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే ఈ కాలం పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పలు రకాల సేవలను అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో రాఘవ, మాధవరెడ్డి, చైతన్య రాయల్ మరియు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. బాత్రూమ్ చేసుకోవాల్సిన బట్టలు బజార్ చేసుకోవాలి. ఇలా బట్టలు వేసుకుంటే మా మగజాతి మొత్తం అలాగే అక్కడ శిశువులు వస్తారు కదా, ఏదైనా మళ్ళీ వస్తుంటే ఏమో కాదు గొడవ వేసుకుంటారా. సోషల్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ మంచి చురుగ్గా ఆ రోజు కరోనా సమయంలో మీరు చేసే సేవలు ఎప్పటికీ మర్చిపోలేము అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. ఎవరండి సెలబ్రిటీస్? నిజంగా సినీ సెలబ్రిటీస్ డబ్బులు తీసుకుని వచ్చే సెలబ్రిటీసే కాదు అన్నా, మనకి ఉంటుంది అంటేనే ₹1 కూడా తీసుకోకుండా ఏకంటే డీజిల్తో సహా ఏది తీసుకోకూడదు. గంటల రోజు సతాయిస్తూ అన్న సెలబ్రిటీ కాదు, నన్ను హీరో అంటున్నారు. అన్న మీ నుంచి ఒక మంచి మాట నా పరిస్థితి చిన్నదన్న, మీరు చెప్పే మాట 10 మందికి మంచి చేయండి అని చెప్పేది ఎట్లంటే మీరు చాలా గమనించవచ్చు. నేను సీరియస్గా చెప్తాను,
ఏపీలో చాలా మంది సెలబ్రిటీస్ కలుస్తాను మాట్లాడడానికి ఎక్కడ కూడా అప్పు గురించి నేను ఇంజనీరింగ్ సెలబ్రిటీస్ గురించి అందరూ మాట్లాడుతూ ఎవరి ఉద్దేశం వాళ్ళు ఉంటుంది వాళ్ళ గురించి మన హ్యాపీగా గొప్ప స్థాయి వెళ్ళాలి దానితో పీజీఆర్ఎస్ అమలులో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సురేష్, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, రూరల్ తహసీల్దార్ కళ్యాణి, జిల్లాలోని ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. జేఎస్ కల్చరల్ అకాడమీ విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పుంగనూరు పట్టణంలో స్వస్తిక్ కల్చరల్ సొసైటీ వారు నిర్వహించిన డాన్స్ పోటీలలో పట్టణానికి చెందిన జేఎస్ కల్చరల్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చూపారు. వారి నృత్య ప్రదర్శనకు బహుమతులు లభించాయి. Jai
తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. జిల్లాలో ఈసారి సాధించిన 10వ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సరైన మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. ఇంటర్మీడియట్లో తమ ఆసక్తి, లక్ష్యాలకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుని స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను అభినందించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పొంగనూరులో సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. 8న నూర్ షావలి బాబా దర్గా ఉర్స్ ఏర్పాట్లను పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో బహుమతి అందుకున్న జేఎస్ కల్చరల్ అకాడమీ విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.